శ్రీరామ పబ్లిక్ స్కూల్ ఈ రోజున మనది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనే టాపెస్ట్ స్కూల్. 1800 మందికి పైగా విద్యార్థులు, 65 మందికి పైగా టీచర్లు, 45కు పైగా క్లాస్ రూమ్లు, సుమారు 2 ఎకరాల సువిశాల ప్రాంగణంలో వందలాది మంది విద్యార్థులకు అసలైన విద్యను అందిస్తోంది శ్రీరామ పబ్లిక్ స్కూల్. లక్షల రూపాయలు కడితేనే గొప్ప చదువు వస్తుంది అని నమ్మే కొంతమందిని పక్కకు పెడితే మిగిలిన 95% మంది పేరెంట్స్కు ప్రజలకు తెలుసు మన శ్రీరామ పబ్లిక్ స్కూల్ చేస్తున్న కృషి ఎటువంటిదో. అందరి పేరెంట్స్కి ఉంటుంది తమ పిల్లలు ఫస్ట్ ర్యాంకులు తెచ్చుకోవాలని, తమ పిల్లలంతా అత్యున్నత ఉద్యోగాలు సాధించాలి అని. కానీ లక్షల రూపాయలు ఫీజు కట్టినంత మాత్రాన అది సాధ్యమవుతుందా? లక్షలాది రూపాయల ఫీజులు తీసుకుంటున్న స్కూల్లో చదువుతున్న అందరికీ స్టేట్ ర్యాంకులు వస్తున్నాయా? అంతెందుకు, ఒకే చోట కోచింగ్ తీసుకున్న అందరికీ ఉద్యోగాలు వస్తాయా? ఒకే చోట చదువుకున్న అందరూ ఐఏఎస్లు ఐపీఎస్లు అవుతారా? ఇది ప్రశ్నించుకున్న ప్రతి పేరెంట్కి ఒక విషయం అర్థమవుతుంది. లక్షలాది రూపాయల ఫీజులు తీసుకునే స్కూళ్ల వాళ్ళు చూపించే ర్యాంకులు కొంతమంది తెలివైన పిల్లలకు వచ్చినవే తప్ప లక్షల రూపాయలు కట్టినంత మాత్రాన అందరూ స్టేట్ ర్యాంకర్లు అవ్వలేరు అని. ఆ కొద్ది మంది స్టేట్ ర్యాంకర్లు చూపించి అనేక కార్పొరేట్ విద్యా సంస్థలు పేద మధ్యతరగతి విద్యార్థుల పేరెంట్స్ లో ఆశలు రేపి వాళ్ళ దగ్గర లక్షల రూపాయలు దోపిడీ చేస్తున్నాయి. అసలైన విద్య అంటే ఉదయం నుండి సాయంత్రం వరకు పుస్తకాలతో బట్టి పట్టించడం, పిల్లలకు ఎటువంటి స్వేచ్ఛ లేకుండా వాళ్ళ బాల్యాన్ని నలిపేయడమే అనేది అనేక విద్యా సంస్థల యొక్క లక్ష్యంగా మారిపోయింది. పేరెంట్స్ కూడా అలా అయితేనే మా పిల్లలు గొప్ప స్థాయిలో ఉంటారనే భ్రమలో ఉండిపోతున్నారు. అందుకే అనేక మంది కార్పొరేట్ స్కూల్ చేతిలో నలిగిపోతున్న విద్యార్థులు అటు చదువులో పూర్తిగా సక్సెస్ కాలేక, ఇటు జీవితానికి సంబంధించిన అనేక లైఫ్ స్కిల్స్ నేర్చుకోలేక జీవితంలో ఫెయిల్ అవుతున్నారు. చిన్న చిన్న సమస్యలకే డీలా పడిపోతున్నారు. జీవితంలో వచ్చే అనేక కష్టాలను సమర్థవంతంగా ఎదుర్కొని నిలబడలేకపోతున్నారు. సరిగ్గా అదే సమయంలో సమాజంలో పాతుకుపోయిన కార్పొరేట్ భావజాలాన్ని మారుస్తూ 17 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది శ్రీరామ పబ్లిక్ స్కూల్. ఒక మధ్యతరగతి విద్యార్థిగా ఉన్నత చదువులు చదువుకోవడానికి నేను ఎన్ని కష్టాలు అనుభవించానో అటువంటి కష్టాలు మరే విద్యార్థి అనుభవించకూడదు అనే ఉద్దేశంతో పేద మధ్యతరగతి వర్గాలకు కూడా అందుబాటులో ఉండే ఫీజులతోనే ఇంటర్నేషనల్ స్థాయి స్కూల్ ని ఏర్పాటు చేయాలనే ఉత్తమ లక్ష్యంతో ఏర్పాటు చేయబడిన సంస్థ శ్రీరామ పబ్లిక్ స్కూల్. అనుకున్న విధంగానే ఒక చిన్న రేకు షెడ్ లో 100 మంది పిల్లలతో మొదలుపెట్టిన ఈ స్కూల్ ఈ రోజున చుట్టుపక్కల 4-5 మండలాల్లో 1800 మందికి పైగా విద్యార్థులకు విద్యను అందించగలుగుతోంది శ్రీరామ పబ్లిక్ స్కూల్. విద్య అంటే కేవలం ఉదయం నుండి సాయంత్రం వరకు పుస్తకాలతో నూరేయడం కాదు, కేవలం ర్యాంకుల కోసం మాత్రమే పనిచేయడం కాదు. విద్యార్థి తన కాళ్లపై తాను నిలబడగలిగేటటువంటి విద్యను అందించాలి. విద్యార్థికి చదువుతో పాటు క్రీడలు, కళలు, వ్యక్తిత్వ వికాసం, సామాజిక బాధ్యత, సాంస్కృతిక కార్యక్రమాలు ఇలా ఎన్నో ప్రతి విద్యార్థికి నేర్పించాలి. అలా నేర్పించగలిగినప్పుడు మాత్రమే విద్యార్థి తన జీవితంలో అనేక రంగాల్లో సెటిల్ అవ్వగలుగుతాడు. మీరు హామీ ఇవ్వగలరా ఒక విద్యార్థి ఖచ్చితంగా ఉద్యోగస్తుడు మాత్రమే అవుతాడని? మనం చెప్పగలమా ఉద్యోగం చేస్తే మాత్రమే హ్యాపీగా ఉంటున్నారు అని? మీ పిల్లల జీవితంలో ఏదైనా కావచ్చు, ఒక ఐఏఎస్ ఐపీఎస్, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒక బ్యాంక్ ఎంప్లాయీ, ఒక టీచర్, ఏదైనా అవ్వచ్చు. లేదా ఒక బిజినెస్ మ్యాన్, ఒక ఫార్మర్, ఒక కాంట్రాక్టర్, ఒక వర్కర్, ఒక డ్రైవర్, ఇలా ఏ రంగంలోనైనా సెటిల్ కావచ్చు. కానీ ఒక విద్యార్థి ఏ రంగంలో సెటిల్ అయినా తను ఆ రంగంలో అత్యున్నత ప్రతిభ కనబరచగలగాలి. అదే విద్య యొక్క అసలైన లక్ష్యం. ఇవన్నీ కేవలం సొంత తెలివితేటలతో ఆలోచించగలిగేటటువంటి పేరెంట్స్ కు మాత్రమే అర్థమవుతాయి. ఈ రోజున పేరెంట్స్ అందరూ గమనించగలుగుతున్నారు కాబట్టే, ఆలోచించగలుగుతున్నారు కాబట్టే నెమ్మదిగా కార్పొరేట్ భావజాలం నుంచి బయటికి రాగలుగుతున్నారు. కార్పొరేట్ సంస్థలకు ధీటుగా మా శ్రీరామ పబ్లిక్ స్కూల్ కూడా ఉంది అని గర్వంగా అందరికీ చెప్పగలుగుతున్నారు. ఎవరైనా డబ్బులున్న వాళ్ళు డబ్బులు ఎక్కువ తీసుకునే స్కూళ్లలో చేర్పించి మా స్కూల్ గొప్ప అని చెబితే, మన స్కూల్ పేరెంట్స్ కూడా మీ స్కూల్లో లేని అనేక సౌకర్యాలు మా శ్రీరామ పబ్లిక్ స్కూల్లో ఉన్నాయి అని ధైర్యంగా వాదించగలుగుతున్నారు. మా స్కూల్కి రండి, మా స్కూల్లో ఉన్న సౌకర్యాలు చూడండి, అవసరమైతే క్లాస్కి వెళ్ళి శ్రీరామ పబ్లిక్ స్కూల్లో టీచర్స్ చెప్పే లెసన్స్ వినండి, అప్పుడు చెప్పండి ఏ స్కూల్ గొప్పదో అని ధైర్యంగా మన పేరెంట్స్ ఈ రోజున వాదించగలుగుతున్నారు. దానికి కారణం నేను మీకు అందరికీ కల్పిస్తున్న భరోసా,
నేను మీ అందరికీ కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్న అభివృద్ధి. అన్ని స్కూళ్ళు మాటలు చెబుతాయి, కానీ చేతలకు వచ్చేసరికి చేతులు ఎత్తేస్తాయి. కానీ శ్రీరామ పబ్లిక్ స్కూల్ మాత్రం చెప్పిన ప్రతిదీ 100% చేసి చూపిస్తుంది. మన స్కూల్ ఈ స్థాయికి తీసుకురావడానికి నేను చేసిన త్యాగాలు ఎన్నో, నేను పడిన అవమానాలు, బాధలు, కష్టాలు ఎన్నో, ఆర్థికపరమైన ఇబ్బందులు ఎన్నో. చాలా మంది అనుకుంటూ ఉంటారు, ఇంతమంది పిల్లలు ఉన్న ఒక పెద్ద స్కూల్కి ప్రిన్సిపల్గా లక్ష్మీ గణేష్ గారు లక్షలో కోట్లో సంపాదిస్తున్నారు అని. ఇది కేవలం బయట నుండి చూసి నోటి లెక్కలు వేసుకునేటటువంటి తెలివి తక్కువ మూర్ఖుల మాట. భగవంతుడి సాక్షిగా, శ్రీరామ పబ్లిక్ స్కూల్ సాక్షిగా, స్కూల్ అభివృద్ధి కోసం ఇప్పటికి నాకున్న అప్పు 1,92,00,000 రూపాయలు. మనం తీసుకునే ఫీజులతో ఎప్పటికి తీరుతుంది ఈ అప్పు? 7 సంవత్సరాల పాటు ఎన్నో త్యాగాలు చేస్తే తప్ప ఈ అప్పు తీరని పరిస్థితి. నేను ఏ ఖర్చులు పెట్టినా స్కూల్ కోసమే, నేను ఏ స్థలం కొన్నా స్కూల్ కోసమే, విద్యాభివృద్ధి కోసమే. నా కోసం నేను పెట్టుకునే ఖర్చు కేవలం నేను, మేడం గారు తీసుకునే జీతాలు మాత్రమే. మిగిలిన ప్రతి రూపాయి స్కూల్ కోసం ఖర్చు పెడుతున్నాను కాబట్టే ఈ రోజున ఎంత అభివృద్ధి కనబడుతోంది. ప్రతి సంవత్సరం చివరి 3-4 నెలలకు టీచర్ల జీతాలు ఇవ్వడానికి కూడా ఎన్నో ఇబ్బందులు పడే పరిస్థితి. నెలకు కనీసం టీచర్ల శాలరీలు, మెయింటెనెన్స్, బ్యాంకు వాయిదాలు కలిపి 15 లక్షల రూపాయలకు పైనే ఖర్చు అవుతుంది. 1800 మంది విద్యార్థులతో కేవలం 8,000 రూపాయల ఫీజుతో పుస్తకాలు, బ్యాగ్లు కూడా ఉచితంగా ఇస్తూ ఇందులో నాకు మిగిలేది ఎంత, నేను వాయిదాలు కట్టగలిగేది ఎంత? మనసుతో ఆలోచిస్తే అర్థమవుతుంది. నేను ఇన్ని ఇబ్బందులు పడుతూ ఈ స్కూల్ అభివృద్ధి చేస్తున్నా సరే మన అభివృద్ధిని చూసి ఏడ్చేవాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. మనల్ని వెనక్కి లాగే ప్రయత్నం చేసేవాడు చేస్తూనే ఉంటాడు. వాళ్ళని అలాగే ఏడవనివ్వండి, వాళ్ళ స్థాయి అక్కడే ఉండిపోతుంది. మన అభివృద్ధి మనది, మన పిల్లల చదువు మనది, మన పిల్లల వికాసం మనది, మన పిల్లల భవిష్యత్తు మనది. మన దృష్టి అంతా మన స్కూల్ అభివృద్ధి మీద, మన పిల్లల భవిష్యత్తు మీద మాత్రమే ఉండాలి. అటువంటి వారి మాటలు పట్టించుకుంటూ ఉంటే నేను ఈ స్థాయికి రాగలిగి ఉండేవాడినే కాదు. మన స్కూల్ని విమర్శించిన అనేక నోళ్లే ఈ రోజున మన స్కూల్ని నోరారా పొగుడుతున్నాయి. ఈ ఫీజులతో నువ్వు స్కూల్ని అభివృద్ధి చేయలేవు అని వాదించిన వాళ్లే ఈ రోజున మన స్కూల్లో అడ్మిషన్లు తీసుకుంటున్నారు. తక్కువ ఫీజులతో నువ్వు స్కూల్ నడపడానికి వీల్లేదు అని వార్నింగ్ ఇచ్చిన అనేక స్కూళ్ల వాళ్లే ఈ రోజున మన స్కూల్కి వచ్చి మన స్కూల్ అభివృద్ధికి కారణాలు అడిగి తెలుసుకుంటున్నారు. చాలా మంది అనుకోవచ్చు, ఇంత నిస్వార్థంగా స్కూల్ నడపాల్సిన అవసరం ఏముంది అని. గంజాయి తోటలో ఒక్క తులసి మొక్క ఉంటే అది తులసి మొక్క అని నమ్మే పరిస్థితి ఉండదు. అలాగే విద్యను వ్యాపారంగా చూస్తున్న సమాజంలో బ్రతుకుతున్న మనం అసలైన విద్యను అందించే ఆశయంతో నడపబడుతున్న మన స్కూల్ని కూడా కొంతమంది అదే దృష్టితో చూడొచ్చు. కానీ అందరూ డబ్బుల కోసం మాత్రమే పనిచేస్తారనుకుంటే చాలా పొరపాటు. అందరూ అలాగే అనుకుంటే సమాజం ఈ రోజు ఈ స్థితిలో ఉండేదే కాదు. నేను చదివిన చదువు, నేను పెరిగిన సంస్కృతి, నేను నేర్చుకున్న విలువలు, నన్ను నిరంతరం నడిపించే భగవద్గీత నాకు ఒక్కటే విషయాన్ని అలవాటు చేశాయి. మనం బ్రతికేది కొంతకాలం మాత్రమే. ఆ చిన్న జీవితంలో నువ్వు ఎంత డబ్బులు సంపాదించావు అన్నది ముఖ్యం కాదు, నువ్వు ఎంత మందికి ఉపయోగపడే పని చేసి చనిపోయావు అన్నదే ముఖ్యం. అందుకే నేను మనస, వాచ, కర్మణ నిస్వార్థంగా పనిచేస్తున్నాను కాబట్టే ఆ భగవంతుడికి కూడా నేనంటే ఎంతో నమ్మకం. అందుకే నేను పెట్టుకున్న ప్రతి లక్ష్యానికి భగవంతుడు కూడా తోడుగా ఉండి నన్ను నడిపిస్తూ వస్తున్నాడు. ఈ సంవత్సరం మనం చేసిన ఎంతో అత్యున్నత స్థాయి అభివృద్ధి మీ అందరికీ కళ్ళకు కట్టినట్లు కనిపిస్తూనే ఉంది. సువిశాలమైన ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేసుకోగలిగాం. మరొక అంతస్తు నిర్మించి ఇంకొక 15 తరగతి గదులను ఏర్పాటు చేసుకోగలిగాం. ఒక ప్రొజెక్టర్ రూమ్ ని ఏర్పాటు చేయగలిగాం. ప్రయోగాత్మకంగా ఐఐటి క్లాసులు కూడా మొదలుపెట్టాం. వచ్చే సంవత్సరం నుండి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నాం. 5 లక్షల రూపాయలతో ప్రత్యేకమైన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయబోతున్నాం. 6 లక్షల రూపాయలతో సరికొత్త జనరేటర్ ని కొనుగోలు చేయబోతున్నాం. మరిన్ని సీసీ కెమెరాలు, బ్రాడ్కాస్టింగ్ సిస్టమ్ తో మానిటరింగ్ ని మరింత పెంచబోతున్నాం. అనేక రకాలైన కొత్త స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ తో విద్యార్థులను మరిన్ని రంగాల్లో తీర్చిదిద్దబోతున్నాం. ఇప్పటికే చేస్తున్న అనేక యాక్టివిటీస్ తో పాటు మరిన్ని కొత్త మార్పులు తీసుకురాబోతున్నాం. విద్యా విధానంలో సరికొత్త మార్పులు తీసుకువచ్చి సరికొత్త సిరీస్ పుస్తకాలతో విద్యార్థుల విజ్ఞానాన్ని ఇంటర్నేషనల్ స్థాయి స్కూల్తో సమానంగా పెంచబోతున్నాం. ఇప్పటికే చాలా మంది విద్యార్థులు ఇంగ్లీష్ మాట్లాడడంలో, ఇంగ్లీష్ లో స్టోరీలు చెప్పడంలో, ఇంగ్లీష్ లో యాక్టివిటీస్ చేయడంలో 100% మంది స్టూడెంట్స్ సక్సెస్ అవుతున్నారు. ఈ శాతాన్ని మరింత పెంచి ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ మాట్లాడగలిగే అనేక మంది విద్యార్థులను తయారు చేయబోతున్నాం.
ఇప్పటికే మన స్కూల్ నుండి 10th క్లాస్ పూర్తి చేసుకుని వెళ్తున్న విద్యార్థులు అనేక కాలేజీలో టాపర్లుగా నిలుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అనేక మంది ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో సీట్లు సంపాదిస్తున్న సంగతి ఎప్పటికప్పుడు మీకు వాట్సాప్ గ్రూపుల్లో తెలియజేస్తూనే ఉన్నాను. అనేక మంది మన విద్యార్థులు ఈ రోజున అనేక ప్రతిష్టాత్మక కంపెనీల్లో ఉద్యోగాలు సంపాదిస్తున్న విషయం కూడా మీకు అందరికీ తెలిసినదే. ఎప్పటికప్పుడు సరికొత్త మార్పులతో మారుతున్న సమాజానికి అనుగుణంగా స్కూల్ని మారుస్తూ, క్వాలిటీని మారుస్తూ, విద్యార్థులను మారుస్తూ నిరంతరం అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న మన శ్రీరామ పబ్లిక్ స్కూల్ను వచ్చే సంవత్సరం నుండి మరింత ఉన్నత స్థాయిలో నిలబెడతానని ఈ సందర్భంగా పేరెంట్స్ అందరికీ హామీ ఇస్తూ, నాతో పాటు సమానంగా కష్టపడుతూ స్కూల్ అభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్న నా సతీమణి నాగలక్ష్మి మేడం గారికి, మేము చెప్పిన విధి విధానాలను తూచా తప్పకుండా పాటిస్తూ మీ పిల్లలకు చక్కని విద్యను అందిస్తున్న మా ఉపాధ్యాయులకు, సరైన సమయానికి స్కూల్కి తీసుకువచ్చి అంతే జాగ్రత్తగా మీ పిల్లల్ని ఇంటికి చేరుస్తున్న మా బస్సులు మరియు ఆటో డ్రైవర్లకు, మన స్కూల్ని అత్యంత పరిశుభ్రంగా ఉంచుతూ పిల్లల్ని అత్యంత ప్రేమగా చూసుకుంటున్న మా స్కూల్ ఆయాలకు, వచ్చి వెళ్లే పిల్లల్ని అత్యంత జాగ్రత్తగా మానిటర్ చేస్తూ నిరంతరం కాపలా కాస్తున్న మా వాచ్మెన్లకు, ఇన్ఛార్జీలకు, ఈ స్కూల్ మీది కాదు సార్, మా అందరిది అని మన స్కూల్ని ఎంతో గొప్పగా ఆదరిస్తున్న మన స్కూల్ చుట్టుపక్కల ఉన్న ఇళ్ల వాళ్లకు, రైతులకు, మన స్కూల్పై ఎంతో అభిమానాన్ని చూపిస్తున్న ప్రతి పేరెంట్కు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ లక్ష్మీ గణేష్, శ్రీరామ పబ్లిక్ స్కూల్, సమనస.